జాతి వారైనా సరే, ఏ భాష వారైనా సరే, ఏ భక్తి వారైనా సరే, వారెవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, చిన్నలైనా పెద్దలైనా, పండితులైనా పామరులైనా, ఉద్యోగస్తులైనా మోటివారైనా కదా, దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం ఏమని మనకు వినిపిస్తుంది. ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. కొందరికి అనుమానాలు, డౌట్స్ ఉండొచ్చు, కానీ ఈ వాక్యం ద్వారా అవన్నీ క్లియర్ అయిపోయి మీరు మేలు పొందాలని, దీవెన పొందాలని నా ఆశ, నా అభిలాష. ప్రసంగి గ్రంథం ప్రపంచ చరిత్రలో మానవ జాతిలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన గ్రంథం ఈ ప్రసంగి గ్రంథం. ఇందులో మనకి ఒక 2 వచనాలు మాత్రమే ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుండగా వర్షం ఏమి రాదు, వాతావరణం ఆయన కంట్రోల్లో ఉంది, భయపడక్కర్లేదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13, 14 2 వచనాలు మాత్రం ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని హృదయంలో నుంచి వచ్చిన గ్రంథం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13, 14 2 వచనాలు చదవండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఓ సోదర, సోదరి, తండ్రి, తల్లి, అక్క, చెల్లి, వినండి. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? ప్రతి మానవ కోటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. వారు ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, ఏ జాతి వారైనా సరే, మానవ కోటికి ఈ రాత్రి వేళ దేవుడిస్తున్న సందేశం ఇదే. ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి. అంటే ఆయన ఎవరు? దేవాది దేవుడు, ఆకాశం అందున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు, భూమి దాని అంతటినీ సృష్టించిన వాడు. భూమి మీద కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అలాగే సముద్రం అందున్న సమస్త జీవులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవ కోటికి ఏమి సెలవిస్తున్నాడు? ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, హిందువులకు మాత్రమే కాదు, ముస్లింస్కి మాత్రమే కాదు, బుద్ధులకి, జైనులకు మాత్రమే కాదు, మానవ కోటి అందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక విధి ఏర్పాటు చేశాడు. ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వారమే కదా. ఎవరంటే భక్తి లేని వారు? దేవుడంటే భయం ఉండాలి. భయం ఉంటే పాపం చేయరు, భయం ఉంటే అబద్ధం ఆడరు, భయం ఉంటే దొంగతనం చేయరు, భయం ఉంటే వ్యభిచారం చేయరు, భయం ఉంటే పాపానికి దూరంగా ఉంటారు. భక్తి ఉంటే జీవితంలో మార్పు కనపడుతుంది. వారి భాషలో మార్పు, వారి ఆలోచనలో మార్పు, వారి కార్యాల్లో మార్పు, వారి నడకలో మార్పు, వారి వ్యక్తిత్వంలో మార్పు ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. దేవుని జ్ఞానం, దేవుని సత్యం, దేవుని యొక్క శాంతి, సంతోష, సమాధానాలు పొందిన వారు ఉంటారు. భయం భక్తులు. నిజమైన భయం, నిజమైన భక్తి, అసలైన భక్తి. మన భక్తిలో శక్తి ఉండాలి, మన భక్తిలో ముక్తి ఉండాలి, మన భక్తిలో శాంతి, సంతోష, సమాధానాలు ఉండాలి. నా భక్తి నా సృష్టికర్తకి సంతోషం కలిగించాలి. నా భక్తి నా సృష్టికర్తకి మహిమ తీసుకొని రావాలి. నా భక్తి ద్వారా నాకు మోక్షం కలగాలి. నా భక్తి ద్వారా నాకు శాంతి, సంతోషం కలగాలి. నా భక్తి ద్వారా నన్ను, నా ఇంటి వారిని దీవించాలి. నా భక్తి ఆ దేవునికి మెచ్చేదిగా ఉందా, ఆయన కట్టడలను అనుసరించి ఉన్నదా అని మనం పరీక్షించుకోవాలి. సో మానవ కోటికి ఏ విధంగా అంటున్నాడు? ఒకసారి ఆ వచనం చదివి నెక్స్ట్ వచనానికి వెళదాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. అంటే ఆజ్ఞ, దైవ ఆజ్ఞ, సృష్టికర్త ఆజ్ఞ.
కానీ ఒకవేళ ఉంటే ఏం చేస్తాడట? దేవుడు విమర్శ చేస్తాడు. సోదరి, నువ్వు ఏ భక్తి కలిగి ఉన్నావో, ఏ పూజ చేస్తున్నావో, ఏ దేవుని మొక్కుతున్నావు మంచిదే, కానీ ఒకానొక దినమున జీవముల దేవుడు, సృష్టికర్త అనే దేవుడు ఆయన త్రాసులో ఆయన నిన్ను విమర్శ చేసినప్పుడు ఏమని తెలుస్తుంది? ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెలుసు. అంటే ఒకానొక దినమున దేవుని ఎదుట, ఆ పరమాత్ముని ఎదుట, ఈ పరమాత్ముడైనా సరే, ఇంటి ఆయన కదా ఈ పరమాత్ముడు, ఈ పరమాత్ముడైనా సరే ఆ పరమాత్ముని ఎదుట నిలబడి లెక్క అప్పగించాలి. అది మంచైనా చెడైనా మన జీవితంలో ఏం పనులు చేసాం, ఏ భక్తి కలిగి ఉన్నాం, ఆ భక్తిలో శక్తి ఉన్నదా, ఆ భక్తిలో ముక్తి ఉన్నదా, ఆ భక్తి పరలోకానికి పరమాత్ముని దగ్గరికి తీసుకుని వెళ్ళేదా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నావా అని విమర్శ చేసి అడుగుతాడు. ఆ విమర్శలో మనం నిలబడే వారముగా నిత్యవానికి అర్హులంగా ఉన్నామా? కొత్త నిబంధనలకు రండి. ఒక మర్మముతో కూడిన భక్తిని గురించి వర్ణిస్తున్నాడు దేవుని దాసుడు అపోస్తలుడైన పౌలు. ఆయన పరలోకానికి వెళ్ళి కూడా దిగి వచ్చాడు భూలోకానికి. ఆయన ఏం రాస్తున్నాడండి? మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను వర్ణిస్తున్న ఈ అంశాలన్నీ దైవ గ్రంథంలోనివి, పరిశుద్ధ గ్రంథంలోనివి. దేవుడు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడి మన దీవించాలని ఇష్టపడుతున్నారు. ప్రియులారా గమనించండి. నిరాక్షేపము అంటే ఏమి ఆక్షేపం లేదు, అనుమానం లేదు. నో డౌట్ ఎట్ ఆల్. నిరాపేక్షముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆగండి, ఎవరు మాట్లాడుతుంది? దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము. నిరాపేక్షముగా దైవ భక్తిని గుర్చిన మర్మం గొప్పదై ఉన్నది. మన భక్తిలో మర్మం ఉన్నది. మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో. మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, పరమేశ్వర్ కా భక్తి కా భేద్ అంటారు హిందీలో. దైవ భక్తిని గుర్చిన మర్మం. మన భక్తి ఎలాంటిదట? మర్మముతో కూడినది. ఒకప్పుడు మర్మం అనేది దాచబడినది, తెలియదు. మానవ కోటికి అసలైన భక్తి ఏంటో తెలియదు. ఆ భక్తి పరలోకానికి చేర్చే భక్తి అనేది తెలియదు. భక్తి కలిగి ఉన్నారు కానీ ఇక్కడ మర్మముతో ఉన్న భక్తి ఇప్పుడు బయలుపరచబడినది. నిరాపేక్షముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది అయి ఉన్నది. మొదటిది ఏంటి? ఆయన ఏ దేవుడైతే భూమి ఆకాశాన్ని సృష్టించాడో ఆ దేవుడు శరీరం లేని వాడు, ఆత్మస్వరూపి, కానీ శరీరాన్ని ధరించి భూలోకానికి ప్రత్యక్షమయ్యాడండి. ఇది భక్తిలో నెంబర్ 1. నిరాపేక్షముగా దైవ భక్తిలో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఏ దేవుడైతే భూమి ఆకాశాలు సర్వ సృష్టిని తన మహత్తు కలిగిన మాట చేత సృష్టించాడో ఆ దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది మర్మములో నెంబర్ 1, భక్తిలో నెంబర్ 1. ఇది మనకు అర్థం కానిది ప్రియులారా. ఈ చరిత్ర ఏమి సెలవిస్తుంది? చరిత్ర అంతా 2 భాగాలుగా చేయబడినది. ఒకటి క్రీస్తు పూర్వము, మరొకటి క్రీస్తు శకం. చరిత్రకి ఆధారం యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు 2024 సంవత్సరాల కిందట, ఇప్పటికి జూలై 5వ తారీఖు ఆయన వచ్చి, దీనికి ముందుగా క్రీస్తు పూర్వం కదా. కాబట్టి ఆ దేవుడు మానవుడిగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చి, బైబిల్ ఏం సెలవిస్తుంది ప్రియులారా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యం ద్వారా సర్వ సృష్టి జరిగింది. ఆ వాక్యం కోసమే సృష్టి జరిగింది. ఆ వాక్యాన్ని బట్టే దృశ్యమైన అదృశ్యమైన సర్వ సృష్టి వాక్యమై ఉన్న క్రీస్తుని బట్టి కలిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన మానవుడికి లోకానికి దిగి వచ్చాడు. నెంబర్ 1. ఇది నిరాపేక్షముగా దైవ భక్తిని గురించిన మర్మం. రెండవది చదవండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ విషయమున
వారైనా ఏ మతం వారైనా వారు ఒకప్పుడు అనీతిపరులే, ఒకప్పుడు పాపులే, ఒకప్పుడు అపవిత్రులే. అయితే నీతిపరుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ మీద కాచిన రక్తము ద్వారా కడగబడిన వారే నీతిమంతులు. ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా శుద్ధి చేయబడిన వారే పవిత్రులు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఒకప్పుడు పాపులు, ఒకప్పుడు భక్తిహీనులు, ఒకప్పుడు శత్రువులు, ఒకప్పుడు దుర్మార్గులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆయన నీతి, జస్ట్ ఈస్ రైచియస్. ఓ ధర్మి 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 అంటారు హిందీలో. ఆయన నీతిమంతుడు. అందుకనే యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారో తెలుసండి? ఆయనలో పాపము లేదు, ఆయనలో నేరము లేదు, ఆయనలో దోషము లేదు. ఆయన పాపం ఎరుగని వాడు, పాపము లేనివాడు, పాప స్వభావం లేనివాడు. ఆయన పుణ్యమూర్తి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఏ పాపం ఎరుగని వాడు. పాపులైన మనల్ని ప్రేమించి దేవుడు మానవుడిగా శరీరాన్ని ధరించుకొని లోకానికి దిగి వచ్చాడు. ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేశాడు. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వారి జీవితాలు 2, పాత జీవితము, క్రొత్త జీవితం. 2 కొరింథీ 5:17 రాయబడి ఉంది. కాగా ఎవడైనా సరే, ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, యేసుక్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. పాతవే గతించెను, ఇదిగో సమస్తమును రక్తమై. దానికి నేనే నిదర్శనం. నేనెన్నడూ ఊహించలేదు ప్రభువును నమ్ముకుంటానని, నేనెన్నడూ ఊహించలేదు ఆయన సేవ చేస్తానని, నేనెన్నడూ ఊహించలేదు ఉత్తర ఇండియా వెళతానని, నేనెన్నడూ ఊహించలేదు హిందీ ప్రసంగాలు చేస్తానని, నేనెన్నడూ ఊహించలేదు ఇలాంటి ప్రపంచ సుందరి దొరుకుతుందని, నేనెన్నడూ ఊహించలేదు నా పిల్లల దేవుడు ఎంతగా దీవిస్తాడు. గమనించండి, నా ఫ్రెండ్సే నన్ను చూసి ఆశ్చర్యపడిపోతారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇప్పటికీ గుంటూరు, హైదరాబాద్ వెళ్తారు. వెళ్ళారా? దేవుడిని దీవించి ఆ దీవెనల కొరకు నేను యేసు ప్రభువును నమ్ముకోలేదు సుమా. నాకు ఆస్తి, అంతస్తులు, హోదా, అందం, అందం, ప్రపంచ సుందరి కావాలని వీటన్నీ దేవుడు ఇస్తాడు. నేను అడగకుండానే ఇచ్చి అడుగు వాటిన్నిటికంటే, ఊహించు వాటిన్నిటికంటే అత్యధికంగా ధారాళంగా దయచేయగలిగిన ఏకైక దేవుడు ప్రభువు అయిన యేసు. ఆయన నమ్మిన వారు జీవితాల్లో శాంతి, సంతోషం, ఓర్పు కనపడుతుంది. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. అబద్ధం ఆడనివాడు, లోపం లేనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులో నుండి ప్రత్యేకంగా ఉన్నవాడు, పరమ పవిత్రుడు, పరమదేవుడు. మానవ కోటిని రక్షించడానికి, పాపములను క్షమించి, అపరాధములను క్షమించి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై కల్వరి శిలువలో ఆయన తన విమోచన కొరకై ప్రాణము. ఎంత గొప్ప ప్రేమ! ఎంతో మంది మేధావులు వచ్చారు, వెళ్ళిపోతున్నారు, కానీ మానవ కోటిని ప్రేమించి వారి పాపముల కొరకు రావాల్సిన శిక్ష తనపైన వేసుకొని పాప బలి అయిన వారు ఒకే ఒకరు, యేసుక్రీస్తు. దాన్ని బట్టి నేను నమ్ముకునే యేసు ప్రభు. ఇంత గొప్ప ప్రేమ యేసు ప్రభు నా పట్ల. పాపినైన నన్ను ప్రేమించి నాకు రక్షణ కలిగించడానికి, పాప క్షమాపణ కలిగించడానికి, నాకు మోక్షం అనుగ్రహించడానికి, మోక్షాధిపతి, జీవాధిపతి, లోకరక్షకుడు, జగద్రక్షకుడు నా కొరకే శరీరాన్ని ధరించుకొని లోకానికి దిగి వచ్చాడు. ఆ మహిమను విడిచిపెట్టి, పరలోక వాక్యాన్ని విడిచిపెట్టి, దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, దైవ సింహాసనాన్ని విడిచిపెట్టి, సృష్టికర్తైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరమ పవిత్రుడైన దేవుడు, ఓ గాబ్రియేల్, మిఖాయేల్ భయంకరమైన దేవుని దూతల సమూహములో ఆరాధించబడుతూ గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని పూజింపబడుతున్న గొప్ప దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడా, నా కొరకు 33 సంవత్సరాలు జీవించాడా, నా కొరకు ఆశ్చర్యకార్యాలు జరిగించాడా, ఎంతో మంది చనిపోయిన వారిని లేపాడు, ఎంతో మంది మూగవారికి ఆయన నోరిచ్చాడు, గుడ్డి వారికి ఆయన కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు,
కార్యాలు జరిగించాడు. నన్ను ప్రేమించి నా కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు ప్రభువుని నమ్మకపోతే నాకు నా బ్రతుకు, నేను వెంటనే నమ్ముకున్నాను, నా జీవితం మారి బాప్తిసం ఎక్కడ తీసుకున్నానో తెలిసింది, మద్రాసు బంగాళాఖాతం. అది నేను ఎన్నడూ ఊహించలేదు. ఏమండి, బంగాళాఖాతం మహాసముద్రంలో బాప్తిసం ఇచ్చారు. బాపట్ ఆనందరావు గారు, ఇంకా ముంబైలో నెల్సన్ థామస్ గారు, థామ్సన్ బి థామస్ గారు, ఆ తర్వాత మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ ఊహించని కార్యం. ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. మూడో మాటగా ఫ్రెండ్స్, ఇది భక్తికి సంబంధించిన మర్మంలో మూడోది ఏంటది? యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే. ఇది ఆశ్చర్యం కదా. అప్పుడు ఆయన బలహీనుడయ్యాడు. వాస్తవంగా శరీరాన్ని ధరించుకున్నాడు కదా. ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఇప్పుడు మానవుడిగా వచ్చాడు. ఏం జరిగింది? శరీరంలో ఉన్నాడు కాబట్టి, మన వలె రక్త మాంసాలుగా ఉన్నాడు కాబట్టి, కన్యమరి ద్వారా వచ్చాడు కాబట్టి, రక్త మాంసాలు కలిగి ఉన్నాడు కాబట్టి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు బలహీనమైనప్పుడు ఎవరు పరిచయం చేశారు? అడవిలో దేవదూతలు. అయ్యా, నీకు ఎందుకయ్యా, ఏం పర్లేదే, నీకు శుభ్రంగా ఆ మహామోక్షములో, మహిమలో, పరలోకములో, మా ఆరాధనల మధ్య, మా స్తుతుల మధ్య నివాసం చేయవలసిన నీవు మనుషులు, బలహీనులు, పాపులు, నీచులు, దౌర్భాగ్యులు, మూర్ఖులు, అవివేకులు, పశుప్రాయులైన ఈ మనుషులను నువ్వు ప్రేమించి, ఈ మనుషుల కొరకు నువ్వు ఈ లోకానికి దిగొచ్చి, వారి కొరకు నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? ఎంత గొప్ప ప్రేమయ్యా నీకని దేవుని దూతలు దిగి వచ్చి ఆ సృష్టికర్తకు మరి పరిచర్య జరిగించారు. ఇది మన జ్ఞానానికి మించింది, మన జ్ఞానానికి మించిన విషయం. పరలోకం నుంచి దేవుడే దిగి వచ్చినప్పుడు దూతలు ఏం చేస్తారండి? ఇంకా ఆయన వారు ఏం ఆరాధన చేస్తారు? ఆరాధకుడు ఇక్కడ ఉన్నాడు, సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. మనల్ని కంటే మానవుల్ని ప్రేమించి పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చాడు. అయ్యో, ఎంత గొప్ప ప్రేమ మానవ జాతి పట్ల యేసు ప్రభువు అని వచ్చి పరిచర్య జరిగించాడు. ఇది భక్తిలో ఇంకొక మర్మం. నిరాపేక్షముగా దైవ భక్తిని గురించిన మర్మము అది గొప్పదై ఉన్నది. ఏంటంటే, సృష్టికర్త అనే దేవుడు మానవుడిగా శరీరాన్ని ధరించుకొని లోకానికి దిగి వచ్చాడు. ఆయన నీతిపరుడు. ఆయనకు దేవుని దూతలు పరిచర్య జరిగించారు. మూడై పని. నాలుగవది, ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ప్రపంచంలో స్వార్థ. ఈరోజు ఎడ్లపాడు నగరంలో ఇదిగో పరమాత్మ బ్రదర్ ఇంటి ముందు స్వార్థ వినిపిస్తున్నాం కదా. ఆయన రక్షకుడు, రక్షించువాడు, శిక్షించువాడు, భక్షించువాడు కాదు. ఆయన రక్షకుడు. పాపము నుండి ఆయనే రక్షించువాడు. పాపము నుండి అంటే ఒక ఘోరమైన త్రాగుబోతును మంచివాడిగా, వ్యభిచారిని సంసారిగా, లేక దరిద్రుడు ధనవంతుడుగా, దూరస్తుడు సమీపస్తులుగా, పాపిని పవిత్రుడుగా, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించువాడుగా, అశాంతిలో ఉన్న వారిని శాంతిలోకి నడిపించువాడుగా ఆయన ఉన్నాడు. ఆయన రక్షకుడు. ఆయన ఎవరండి? రక్షకుడు అని ప్రకటిస్తున్నారు. ఇది ఎప్పుడు రాయబడింది? మొదటి శతాబ్దంలో రాయబడింది. కొత్త నిబంధన యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత రాసిన గ్రంథం. పాత నిబంధన యేసు ప్రభు వారు రాకముందే రాయబడిన గ్రంథం. పాత నిబంధనలో ఏమున్నాయో అవన్నీ క్రీస్తు ప్రభు వారిని చూపెడుతున్నాయి. కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వారి గురించే రాయబడుతున్నాయి. మీకు అర్థమైందా? సో బైబిల్కి
హైదరాబాద్ నగరంలో పలానా పరమాత్మ ఇంటి దగ్గర సువార్త వినిపించారే, నువ్వు విన్నావే, నువ్వు నమ్మలేదు కదా, వీడిని తోయింది అంటాడు. కూల్జాయ సిమ్ సిమ్ అంటే ఆ సిమ్ నీ మొబైల్లో ఎవరితో మాట్లాడావు, ఎప్పుడు మాట్లాడావు, ఎంతసేపు మాట్లాడావు, ఏం మాట్లాడావు మొత్తం తెలిసిపోతుంది కదా, ఇంతే సిమ్. అలాగే యేసు ప్రభు వారు ఆ తీర్పు దినమున తీర్పు తీర్చేటప్పుడు ఇది ఎడ్లపాడు నగర స్క్రీన్ అంతా వినిపిస్తాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఇప్పుడే నమ్మండి, మోక్షానికి అర్హులు కండి. ఆయన రక్షకుడు. ఇదేనో పాయింట్ 4. 7 ఉన్నాయి, ఇప్పుడు 4 అయిపోయింది. 5వది చదవండి. 1 తిమోతి 3:16. లోకమందు ఏమండి వింటున్నారన్న మాట, ఇది నా మాట కాదు, బైబిల్లో రాయబడిన విషయం, దేవుని మాట. లోకంలో నమ్ముతున్నారండి. కాబట్టి నేను ఈనాడు లేచి నిలబడి మీ ఎదుట మాట్లాడుతున్నాను. నమ్మని వారు వేరే సంగతులేండి, నరకానికి వారు వెళ్ళే దారి. అయితే నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ నమ్మే వారిలో మీరు కూడా ఉండాలని నా ఆశ, నా తపన, నా కోరిక. లోకంలో యేసు ప్రభువుని స్వార్థ రక్షకుడుగా ఆయన పాపుల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. పాపుల కొరకే తను ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ధర్మశాస్త్ర లేఖనాల ప్రకారంగా తిరిగి 3వ దినం లేచాడు. 40 దినాలు అనేకులకు తాను కనపరుచుకున్నాడు. ఆయన పరలోకానికి 40వ దినమున వారు చూస్తూ ఉండగా వెళ్ళిపోయాడు. ఏమండి, ఇప్పుడు 2వసారి రాబోతున్నాడు అని జన్మలలో స్వార్థ ప్రకటిస్తూ ఉండగా నమ్మేవారు నమ్ముకుంటున్నారండి. ఎగతాళి చేసేవాడు ఎగతాళి చేస్తున్నారండి కదా. ఎగతాళి చేసినా ఏం మాట్లాడినా మాట్లాడుకోనివ్వండి. నీతిమంతులుగా ఉండనివ్వండి అన్నాడు. దుర్మార్గులుగా ఉండనివ్వమన్నాడు. పాపులుగా ఉండనివ్వమన్నాడు. ఎందుకు? ఆయన రాకడ సమయం ఉంది, దగ్గరికి వస్తుంది. తీర్పు దినమున రక్షించబడిన వారు, నమ్ముకున్న వారు పరలోకానికి వెళుతున్నారు, నమ్మని వారు నరకానికి వెళుతున్నారు. రక్షకుడని జన్మలలో ఆయా రాజ్యాలలో ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉండగా నమ్మేవారు నమ్ముకుంటున్నారండి. కాబట్టి ఇంత ప్రయాస. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఒక జాతికి దేవుడని లేదు బైబిల్లో. ఆయన అందరికీ ప్రభు, అందరినీ ప్రేమించాడు, అందరి కోసం దిగొచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరూ రక్షించబడాలని ఆయన కోరుతున్నాడు. దైవ గ్రంథంలో ఉంది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని కోరుచున్నాడట. ఏ ఒక్క నశించడానికి ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ అందట మారు మనసు పొంది నిత్యవానికి వారసులు కావాలని ఆయన కోరుచున్నాడట. ఆయన అందరినీ ప్రేమించి అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి జనుల్లో నమ్ముతున్నారు. ఇది 5వ మాట. 6వ మాటగా మెన్సండి త్వరగా. 6వ మాట ఎక్కడికి వెళ్ళాడండి? ఆరోహణుడు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకవాసి. భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి దేవుడు నిరూపించుకుని అందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిని గెలిచి మృత్యుంజయుడై మృత్యువుని మిరింగివేసి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇది 6వ మాట. 7వ మాట ఏంటి? తేజోమయుడయ్యాడు. అంటే తేజ అంటే మహిమ. ఆయన మహిమా స్వరూపి కాబట్టి తేజోమయుడయ్యాడు. ప్రియులారా, ఇట్టి ప్రభు నమ్ముకుంటారా?